ఇక వికారాబాద్ జిల్లా పరిగిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాల విద్యార్థులకు ఆందోళనకు దిగారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక తరగతులు నిర్వహించకపోవడంపై నిరసనకు దిగారు. 2 నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేక తరగతులు బంద్ అయ్యాయని, డిజిటల్ క్లాసులు విని సర్దుకోవాలని ప్రిన్సిపల్ చెబుతున్నారని విద్యార్థులు వాపోయారు. కలెక్టర్తో నిన్ననే సమావేశం జరిగిందని ప్రిన్సిపల్ సముదాయించే ప్రయత్నం చేసినా విద్యార్థులు నిరసనకు దిగారు. ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తాం, లేదంటే రోడ్డుపైనే నిరసన తెలుపుతామంటున్నారు. వెంటనే ఫ్యాకల్టీని నియమించి తరగతులు జరిగేలా చూడాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. వికారాబాద్ జిల్లా పరిగిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాల విద్యార్థినులు ఆందోళనకు దిగారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ లేక తరగతులు నిర్వహించడంపై నిరసనకు దిగారు. 2 నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేక తరగతులు బంద్ అయ్యాయని, డిజిటల్ క్లాసులు విని సర్దుకోవాలని ప్రిన్సిపల్ చెబుతున్నారని విద్యార్థులు వాపోయారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ మహేష్ అందిస్తారు. మహేష్, మరి ఫ్యాకల్టీ సరిగ్గా లేక అసలు అధ్యాపకుల కొరతతో విద్యార్థులైతే ఆందోళనకు దిగారు. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? వికారాబాద్ జిల్లా పరిగి కుంకుగడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. 2 నెలలుగా మ్యాథ్స్, కెమిస్ట్రీ ఫ్యాకల్టీ లేక తరగతులు జరగడం లేదని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. డిజిటల్ క్లాసులు విని సరిపెట్టుకోవాలని కళాశాల అధ్యాపకులు చెప్తున్నారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిజిటల్ క్లాసులు డౌట్స్ వస్తే ఎవరిని అడగాలి, ఎవరు సమాధానం చెప్తారని విద్యార్థులు నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫ్యాకల్టీ వస్తేనే తరగతి గదిలోకి వెళ్తాం, లేదంటే హైవే రోడ్ ఎక్కి తమ నిరసన చెప్తామంటూ విద్యార్థులు కళాశాల ఆవరణలో బైఠాయించారు. ఫ్యాకల్టీని నియమించే వరకు తమ పోరాటం ఆగదని విద్యార్థులు కరకంగా చెప్తున్నారు. వి వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసన చెప్తున్నారు. జిల్లా కలెక్టర్, విద్యాశాఖ అధికారులు స్పందించి వెంటనే ఫ్యాకల్టీని నియమించారని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. గురుకులాల్లో చూసినట్టయితే నిత్యం రాష్ట్ర వ్యాప్తంగా ఏదో ఒక చోట ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటేనే అటు ఫ్యాకల్టీ కొరత కావచ్చు, ఇటు ఫుడ్ పాయిజన్లు, అటు వీళ్ళ పలు సంఘటనలతో గురుకుల విద్యాలయాలు సమస్యలకు గా మారుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కానీ విద్యాశాఖ అధికారులు తమ సమస్యను పరిష్కరించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఫ్యాకల్టీ లేక తమ చదువులు ఆగిపోతున్నాయి. 2 నెలలుగా కూడా తరగతులు జరగట్లేదు. పూర్తిగా ఆ సమయంలో ఆ క్లాసులు బంద్ చేస్తున్నారంటూ కూడా విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక వెంటనే ఫ్యాకల్టీని నియమించి అటు ఆ తరగతులను కొనసాగించాలని కూడా విద్యార్థులు అధ్యాపకులను డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైనా కానీ ప్రభుత్వం ఇప్పటికే దిగి రావాలి, ఖచ్చితంగా తమ సమస్యలు పరిష్కరించాలని కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. రైట్ మహేష్, మరి డిజిటల్ క్లాసులు విని సర్దుకోవాలని ప్రిన్సిపాలే చెప్పడాన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే మనం చూస్తున్నాం ఫుడ్ పాయిజన్ కేసులు గురుకులాలకు సంబంధించి, సో ఫ్యాకల్టీ లేకపోవడం ఇదంతా, ఇందులో మళ్ళీ ప్రిన్సిపాలే డిజిటల్ క్లాసులు విని సర్దుకోవాలని విద్యార్థులకు చెప్పడం, ఇదంతా ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి, రోడ్డు మోడల్గా నిలిచాయి. గురుకులాల్లో చదివిన విద్యార్థులు ఎవరెస్ట్ శిఖరాలను అధిరోహించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 20 నెలల కాంగ్రెస్ పాలనలో పూర్తిగా గురుకులాలు అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. గురుకులాల్లో ఫ్యాకల్టీ కొరత తీవ్రంగా వేధిస్తా ఉంది. ఎక్కడ చూసినా కానీ ఫ్యాకల్టీకి సరైన సమయానికి జీతాలు ఇవ్వకపోవడంతో ఎక్కడ చూసినా కానీ ఫ్యాకల్టీ వారు ఆ గురుకులాలను విడిచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో గురుకులాల్లో చదవాలంటే అడ్మిషన్ సంబంధించి ఎంతో కాంపిటీషన్ ఉండేది. ఈసారి 20 నెలల కాంగ్రెస్ పాలన చూసినట్లయితే గురుకులాల్లో చదివేందుకు విద్యార్థులు కూడా ఆసక్తి చూపట్లేదు. ఎందుకంటే అటు ఫ్యాకల్టీ కొరత కావచ్చు, ఇటు ఆ ఫుడ్ పాయిజన్ సంఘటనలు కావచ్చు, ఎలుక కాట్లు, పాము కాట్లతో విద్యార్థులు ఎంతో నైరాశ్యంలోకి కొట్టిన పరిస్థితి కనిపిస్తోంది. దాదాపు వేలాదిగా ఫుడ్ పాయిజన్ సంఘటనలు జరిగాయి. మరోవైపు 100 మంది విద్యార్థులు కూడా ఇప్పటికే ఆత్మహత్య కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఫ్యాకల్టీ కొరతతో డిజిటల్ క్లాసుల ద్వారా వినాలంటూ కూడా ప్రిన్సిపల్స్ చెప్పడం ద్వారా అటు విద్యార్థులు తమ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే డిజిటల్ క్లాసుల ద్వారా తమకు ఏదైనా డౌట్స్ వస్తే ఎవరు క్లియర్ చేస్తారు అంటూ కూడా విద్యార్థులు కాలేజీలలో ప్రిన్సిపాల్స్ కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. విద్యార్థులకు సంబంధించి ఫ్యాకల్టీని నియమించకుండా డిజిటల్ క్లాసుల ద్వారా
తమ క్లాసులు వినాలంటూ ప్రిన్సిపల్ చెప్పడము ఎంతవరకు కరెక్ట్ అంటూ విద్యార్థులు కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఆ గురుకులాల్లో అటు విద్యకు సంబంధించి విద్యా ప్రమాణాలు పూర్తిగా పడిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. విద్యార్థులు గురుకులాల్లో చదివేందుకు కూడా ఆసక్తి చూపట్లేదు. ఇప్పటికే పలువురు తీసుకొని వెనక్కి వెళ్లి వేరే ఇతర ప్రైవేటు కాలేజీల్లో కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఫ్యాకల్టీ కొరత గురుకులాల్లో తీవ్రంగా వేధిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సమయానికి 2 నెలలు 3 నెలలు అయినా కానీ వారికి సరైన సమయంలో వేతనాలు ఇవ్వకపోవడం వల్ల తమ కుటుంబ పోషణ భారమై అటు ఫ్యాకల్టీ కూడా చాలా గురుకులాల్లో వెనక్కి విధులు మానేసి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దీంతో చాలా చోట్ల అటు ముఖ్యమైన సబ్జెక్ట్ అటు మ్యాథ్స్ కావచ్చు, ఇటు కెమిస్ట్రీ కావచ్చు, ఇతర సబ్జెక్టులు బోధించే అధ్యాపకులు లేక విద్యార్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇదే విషయంపై పలు జిల్లాల్లో కూడా గురుకులాలు రోడ్లెక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ రోజు వికారాబాద్ జిల్లాలోని పరిగి తుంకులగడ్డలోని తెలంగాణ గిరిజన సంక్షేమ కళాశాలలోని విద్యార్థులు ఇదే విషయంపై రోడ్డెక్కి ఆ కాలేజీ ఆవరణలో నిరసనకు దిగారు. వెంటనే ఫ్యాకల్టీని నియమించకపోతే రోడ్డెక్కి కూడా తమ నిరసన చెప్తామని కూడా విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ జిల్లా కలెక్టర్ కావచ్చు అధికారులు స్పందించి వెంటనే ఫ్యాకల్టీని నియమించాలని విద్యార్థులు కోరుతున్నారు. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేష్. అక్కడ మాకు టైం వేస్ట్ అయింది సార్. ఇప్పుడు మళ్ళీ ఇంకా మేము ఒక 2 days ఆగుతాం సార్, వాళ్ళు వస్తారంటే మా టైం వేస్ట్ అవుతుంది సార్. ఇది సెకండ్ టైం. ఫస్ట్ ఇయర్ టైంలో కూడా అందరు ట్రాన్స్ఫర్స్ అయ్యారని అప్పుడు సరిగ్గా ఫ్యాకల్టీ రాలేదు. మేము ఎందుకు ఇంతగానం టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చోవాలి? మాకు ఎగ్జామ్స్ ఇంకా ఎంత దగ్గరలో ఉన్నాయి, మాకు రివిజన్ షెడ్యూల్ స్టార్ట్ అవ్వాలి. ఇంకా ఈ క్లాసెస్ అవ్వకపోతే మేము రివిజన్ ఎప్పుడు చేసుకుంటాం? సిలబస్ కంప్లీట్ అవుతలేదు అసలుకి. మేము ఇంకా వీకెండ్స్ లో ఏం రాలేదు, జస్ట్ నామకే వాస్తే అయితే రాయలేము కదా. మేము వీకెండ్స్ అలా స్కోర్ చేయాలి, మేము బై హార్ట్ చేసి అక్కడ పెట్టాలి. కానీ బట్టి పెట్టయితే పెట్టద్దు కదా. మా సార్ డిజిటల్ క్లాసెస్ పెట్టిస్తా అంటున్నారు, అది ఉన్నది ఒకటే బోర్డ్. ప్రొజెక్టర్స్ కూడా సరిగ్గా పని చేస్తలేవు. ఆ డిజిటల్ బోర్డ్ లో 4 classes కంబైండ్ అయిపోయింది. మాకేం అర్థమైంది? సివై ప్రీమియర్ అనే ఇక్కడ మేము వచ్చింది. అలాంటిది సివై కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ అన్నప్పుడు ఎక్సలెంట్ స్టూడెంట్సే కాదు ఫ్యాకల్టీస్ కూడా ఉండాలి కదా. ఫ్యాకల్టీస్ చెప్తే మేము ఎక్సలెంట్ స్టూడెంట్స్ అయిద్దాం. అడుగుతున్నారు మాకు వీకెండ్స్ పెట్టిస్తున్నారు. ప్రతి హెడ్ ఆఫీస్ నుంచి ఎందుకు ఇన్ని స్కోర్స్ ఇంత తక్కువ వస్తున్నాయని అంటున్నారు. ఫ్యాకల్టీ లేదు కాబట్టి మాకు స్కోర్స్ వస్తలేవు. వాళ్ళు ప్రశ్నించినప్పుడు మేము కూడా ప్రశ్నిస్తాం వాళ్ళకి. మాకు ఫ్యాకల్టీ లేదు కాబట్టి మాకు రిజల్ట్స్ వస్తలేవు. మాకు రిజల్ట్ రాకపోతే మా లైఫ్ ఫాల్ అయితే దానికి మెయిన్ కారణం ఫ్యాకల్టీ రాకపోవడం మాత్రమే. వాళ్ళే రెస్పాన్స్ తీసుకుంటారు. మాకు ఎలా అయినా హెడ్ ఆఫీస్ నుంచి లెటర్ రావాలి, మేము రెస్పాన్స్ తీసుకుంటాం. రెస్పాన్సిబిలిటీ తీసుకొని మేము ఫ్యాకల్టీ పంపిస్తాం అంటేనే మేము ధర్నా ఆపుతాం. లేదా బస్ స్టాండ్ వరకు కూడా పోయి మేము టోటల్ 3 days వరకు అక్కడే కూర్చుంటాం. కానీ రాం మేము అసలు కాలేజ్ సెక్షన్ కి వెళ్ళాము. ఆ బిల్డింగ్ జోలి కూడా రోడ్ పైన కూర్చొని ఇంకా పెద్ద ఇష్యూ చేస్తాం. ట్రాఫిక్ ని ఆపుతాం. ఇది మాత్రం ఫిక్స్. మాకు